కామర్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. దిస్ ఎనేబుల్స్ యూ టు ఫోకస్ రాదర్ దెన్ మీరు డేటా కోసం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ బికమ్స్ దిస్. మేము కూడా ఎట్లనే రివ్యూ చేస్తాం, మీరు కూడా ఎట్లనే రివ్యూ చేస్తే స్టాండర్డైజ్ అవుతుంది. I think we'll be the first department now doing it end to end. So please follow this. After this post tomorrow, we're making finer tweaks and we'll publish the link for all of you to see. And once all of you confirm that the data is accurate, we want to make this public. I want public to see and participate in the entire thing. So democratization of data is the single biggest push of this government. Thank you. మీకు నరేగాలో జీరామ్జీలో కాంపౌండ్ వాల్స్ కుందా స్కూల్ బిల్డింగ్స్ IT there, sir. ఉందా? And there is upper limit of 10 lakh rupees. 10 lakh. 10 lakhs వరకు పెట్టారా? యూ డూ వన్ థింగ్, అప్ టు 10 lakhs వరకు స్కూల్స్ లో ఖర్చు పెట్టి అది కూడా ఉపయోగించుకోండి. We sent a proposal to make it 50 lakhs, but we sent a proposal to make it 50 lakhs, sir. They didn't accept. మీరు ఎంతవరకు చేయగలుగుతారో నువ్వు కొన్ని ఓపెన్ గా చెప్పకూడదు వచ్చాడు. So district collectors are, they have experience. They can ఒకసారి కేంద్రాన్ని కూడా రిక్వెస్ట్ చేద్దాం. దిస్ విల్ బి ది మోస్ట్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ ఎడ్యుకేషన్ లో. విల్ రిక్వెస్ట్ దెమ్ టు గివ్. We will write letter through same, sir. Yeah. CS or I will also write to concerned minister, will get it done. Yes, yes. వర్కౌట్ చేయండి. మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోండి. ఆల్ స్కూల్స్ మిగిలిన డబ్బులన్నీ బిల్డింగ్స్ అక్కడ తీసుకొని కాంపౌండ్ వాళ్ళకి మాత్రం జీరామ్జీ కింద తీసుకోండి నరేగా ప్రస్తుతం. ఓకే సార్, తమరు ఒక డైరెక్షన్ ఇచ్చారు మాకు సార్, మినిస్టర్ గారు కూడా గైడ్ చేశారు ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ కలెక్టర్స్. నౌ వీఆర్ ఇంటిగ్రేటింగ్ ఆల్ ది డేటాబేసెస్ లైక్ వాట్ సార్ హెస్ సెడ్, మినిస్టర్ సార్ హెస్ సెడ్. One integrated database, a dashboard for school education, one for higher education, one for Naipunyam. Anyway, we have. Now, idea is anybody life cycle approach ante Anganwadi దగ్గర నుంచి we have to track a student life cycle. 10th fail అయ్యాడా ఇమీడియట్ గా మనకి ఫ్లాష్ అవ్వాలి. అగైన్ హౌ డు వి గెట్ హిమ్ ఇంటూ ఓపెన్ స్కూల్, లేకపోతే మళ్ళీ చేయించటమా? 10th అయిపోయిన తర్వాత హీ షుడ్ రిఫ్లెక్ట్ ఇన్ ఇంటర్మీడియట్. ఇఫ్ నాట్, హీ షుడ్ బి ఇన్ ITI. ఇఫ్ హీస్ నాట్ డూయింగ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఆటోమేటిక్గా మనకు నైపుణ్యంలో షార్ట్ టర్మ్ స్కిల్లింగ్కి రావాలి. అలా ప్రతిదీ ట్రాక్ చేసే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ అయితే సార్, యాజ్ పర్ యువర్ గైడెన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ నౌ. హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ విజిబుల్ అట్ ఆల్. ఇప్పుడంటే ఎందుకంటే యూనివర్సిటీస్ హ్యావ్ దర్ ఓన్ డేటా, ప్రైవేట్ కాలేజెస్ హ్యావ్ దర్ ఓన్ డేటా. ఇవన్నీ మేము ఇంటిగ్రేట్ చేసి నెక్స్ట్ 2 months లో వీ వాంట్ టు ఇంటిగ్రేట్ ఫ్రమ్ స్కూల్ అప్ టు హైయర్ ఎడ్యుకేషన్ ది విజిబిలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్ జర్నీ at all levels using APAR or Aadhaar. ఇది కామన్ స్ట్రింగ్ గా పెట్టుకొని we want to do that. In 2.5 months we will be able to do this one, sir. We are working on it. ఇప్పుడు higher education, if you see, for the first time, ఇది మొన్న సార్ కి మేము ఇచ్చిన కమిట్మెంట్స్ ఈ ఇయర్ చేయబోతున్నది. ఫ్యాకల్టీ ఈ May 15th నోటిఫికేషన్ ఇవ్వడానికి వీఆర్ గోయింగ్ ఇట్ టు గివ్ దిస్. NRF ర్యాంకింగ్ పెంచుతామని చెప్పాము. ఫారెన్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో తీసుకొస్తామని చెప్పాము. అలాగే డేటా ఇంటిగ్రేషన్, కంప్లీట్ డిఫరెంట్ సైలోస్లో ఉన్న డేటాబేసెస్ ఇంటిగ్రేట్ చేస్తామని చెప్పాము. రిఫార్మ్స్, దేర్ ఆర్ కపుల్ ఆఫ్ రిఫార్మ్స్ ఎట్ ది స్టేట్ లెవెల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, అండ్ కరికులం చేంజెస్ టు రిఫ్లెక్ట్ ది లేటెస్ట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్. ఇప్పుడు చూస్తే ఐ విల్ స్కిప్ దీస్ పేజెస్. సో దిస్ ఈస్ ది FRS is one good thing that we have implemented. Now, all private colleges, engineering colleges కావచ్చు, degree colleges కావచ్చు, B.Ed colleges కావచ్చు, వాళ్ళ ఫ్యాకల్టీ ఏదైతే వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు, ఈ పలానా ఫ్యాకల్టీ ఉంటారని, whether that faculty is coming or not, whether he is there or not, because we are giving fees reimbursement. Government has the basic right to know whether students are going there or not, whether the college has faculty or not. Now, we have made it mandatory that all colleges, not only students, but faculty also, FRS has been made mandatory. Recently they went to court, but court also ruled in our favor that FRS even for private institutions is must ani. So deento manaki manchi visibility vachindi. Please see this. Students thinka modalu petaledu. We started with the faculty all stage దాటేసాం కాబట్టి students automatic ga vachestundi. This is a very first step in the integration. We are calling the higher education database as Leap Higher. School is Leap, this is Higher Leap, Leap Higher.
So in 2 months, we'll be able to present. Minister sir చెప్పినట్టు next time we'll not have any PPTs. Hopefully in 3 months, we will show everything only on dashboards. That's the endeavor. No more PPTs and last time sir చెప్పారు మాకు టార్గెట్ ఇచ్చారు. So we'll definitely next conference we will try to present only dashboards, sir, so that we will do it, sir. We will do it. ఇంకా ట్రై లేదు. We'll do it, sir. So this is the data that we have for the first time. కంట్రీలో ఏ స్టేట్ కూడా యూనివర్సిటీస్ డేటా, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ డేటా ఎవరు ఇంటిగ్రేట్ చేయలేకపోయారు. వీఆర్ డూయింగ్ దిస్, వీల్ బి ఇన్ అ వెరీ వెరీ గుడ్ పొజిషన్. వీల్ బి ఏబుల్ టు నో హూ ఇస్ డూయింగ్ వాట్ ఈస్ దర్ అకాడమిక్, వాళ్ళ అటెండెన్స్ ఏంటి, ఎలా ఉంది, కంప్లీట్ గా మనకి పిక్చర్ వస్తుంది. సో దట్ వీ కెన్ ప్లాన్ అండ్ గైడ్ దెమ్ విచ్ ఆర్ ది టెక్నాలజీస్, ఎలా అవుతున్నాయి ఏమిటి అనేది. సో దిస్ ఈస్ స్టిల్ బీయింగ్ ఇంప్రూవ్డ్ ఆన్ అ డైలీ బేసిస్. So these are things I told FRS, Leap Higher, Unified Portal and Admissions Portal. So this is from higher education, sir. Now employment side, Yuvraj. Sir, we have investment size cover చేసేసి. Okay, in తర్వాత మీరు కవర్ చేస్తారు. అంటే మీ నాలెడ్జ్ ప్రోడక్ట్ పర్ఫెక్షన్ చెప్పేస్తాను సార్. ఏమా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ ఉంది సార్ 10 సూత్రాల్లో. అది చేసే మునుపు దీన్ని చేసి ఓకే ఓకే సార్, ఓకే సార్, ఎస్ సార్. సార్ ఇక్కడ ఒక సజెషన్ మీకు. సార్ పిఎం సేతు జోనల్ వారిగా ఇచ్చారా, స్టేట్ వారిగా ఇచ్చారా, లేకపోతే ఎట్లా ఇచ్చారు? Sir, good evening, sir. State, sir. స్టేట్ అండ్ యూనిట్. State, sir. Each hub, one ITI, major ITI and 3 spokes, normal ITI, sir. పిఎం సేతు టోటల్ గా ఐటీఐ బేస్డ్. Yes, sir. ఓన్లీ రెగ్యులర్ స్టూడెంట్స్ ఆర్ అవుట్ సైడర్స్ ఆల్సో? No, sir. Regular students, sir. The infrastructure development, sir. ఇన్ఫ్రాస్ట్రక్చర్ Yes, sir. డెవలప్మెంట్. ఓకే. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్, వెన్ కెన్ వి కంప్లీట్ ఆల్ బిల్డింగ్స్? 23. Money is given. Labor Commissioner? Sir, Okay. sir, we can give any time, sir. sir, money is not a problem, No, sir. when మీరందరూ ప్లాన్స్ తయారు చేసి can you complete within 12 months time? Only one building a district? అక్టోబర్ కి ఇంకా తక్కువ కావాలంటే తక్కువ ఇస్తాం. 10 months or 8 months, 6 months, 5 months? Okay. Common design, 5 months. I am giving you 6 months. You are completing within 6 months time. NAC building, work will start from there. Central place where labor is associating, అక్కడ మీరు కంప్లీట్ చేయండి. అదే మరి ఒక 15 లేబర్ అడ్డాస్ కూడా డెవలప్ చేయమని చెప్పాం. అక్కడ కూడా భోజనం కానీ ఇవన్నీ పెడతారు. అవి కూడా చేసి ఒక ఐడియా వస్తుంది. లేదు మీరు జిల్లాకు ఒకటి చిన్న జిల్లాల్లో పెద్దగా లేబర్